నంద్యాల పట్టణంలోని రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం నాడు స్థానిక నంద్యాల క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో సుమారు 2000కు పైగా కుటుంబాలు ప్రత్యక్షంగా టైలరింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, ఏడాది పొడవునా ఉండే పని కంటే రంజాన్ మరియు ఉగాది వంటి పండుగల సమయంలోనే టైలర్లకు చేతి నిండా పని దొరుకుతుందని, ఈ ఆదాయమే అనేక కుటుంబాలకు ఏడాది పొడవునా జీవనాధారమని, రెండవ శనివారం లేదా ఇతర రోజుల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తే మిషన్లు ఆగడం వల్ల పనులు సకాలంలో పూర్తి కాక టైలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, కావున టైలర్ల జీవనోపాధిని పరిగణలోకి తీసుకుని విద్యుత్ శాఖ ద్వారా చేపట్టే నిర్వహణ పనులను వచ్చే వారానికి వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రి ఫరూక్ గారిని వినతి పత్రంలో కోరారు. ఈ విన్నపంపై మంత్రి ఫరూక్ గారు సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె శేఖర్, టౌన్ అధ్యక్షులు కె మగ్దుల్ బాషా మరియు గౌరవ సలహాదారుడు జమాల్ బాషా తదితరులు పాల్గొన్నారు. మినిస్టర్ గారు కలవడం సందర్భంగా ఏమనగా ప్రతి రెండో శనివారం నాడు కరెంటు కట్ చేయడం జరుగుతుంది. రంజాన్ పండుగ ఉగాది పండుగ ఉంది కాబట్టి మాకు ఇబ్బంది కలగకుండా కరెంటు కట్ చేయొద్దని చెప్పి మన మంత్రి గారిని కలసడం జరిగింది. మంత్రి గారు సరే మన పై అధికారులు కరెంట్ ఆఫీసర్లకు చెప్తానని చెప్పి ఆయన మాకు హామీ ఇచ్చాడు, సానుకూలంగా స్పందించాడు. అందుకోసమని మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ తెలుపుతున్నాం. రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ ఉగాది రంజాన్ ఉన్నందువల్ల ఈ నంద్యాల టౌన్లో 2000 వర్కర్స్ వరకు ఉన్నారు టైలర్స్. రేపు కరెంటు సెకండ్ సాటర్డే ఉండడం వల్ల పని ఆగిపోతుందని చెప్పి మంత్రి గారు ఫరూక్ సార్తో కలిసి మేము విన్నపించుకొని, సార్ మాకు రేపు కరెంటు తీయకుండా చేయండి సార్ అంటే ఎమ్మటే స్పందించి వాళ్ళకు ఫోన్ చేసి కరెంటు ఉండేటట్టుగా నేను ఏర్పాటు చేస్తానని మాకు హామీ ఇచ్చినారు సారు. చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము సార్ వల్ల. మాకు పని ఆగకుండా నడుగుతుంది, కస్టమర్స్ కూడా మేము ఇబ్బంది పెట్టకుండా ఉంటాము. దానివల్ల సార్ చేసిన దీనివల్ల మేము చాలా అసోసియేషన్ తరఫున మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మన అఫ్జల్ బాషా 11వ వార్డు మా స్నేహితుడు, అతని చెరువు వల్ల కూడా మేము ముందుకు పోవడం జరిగింది. అందువల్ల ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఫిరోజ్ అన్న కూడా ఫోన్ చేసి మాట్లాడినాము నిన్న. అన్న కూడా స్పందించి ఏ సార్తో కూడా వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా సరే కరెంటు కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ మా తరపున ధన్యవాదాలు. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.